నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. గుంటూరులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. తిరుమల లడ్డు అంశంపై వైసీపీ చేపట్టిన పాప ప్రక్షాళన పూజల కార్యక్రమంలో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు అంబటి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు. పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటుతూ ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అంబటి కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. సీఎం పదవిని కూడా గౌరవించకుండా ఇలాంటి కామెంట్స్ ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపైన మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రస్తుతం బీజేపీ యువ నాయకులు కొట్టే మల్లికార్జున్ గారు. మిగతా గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే మల్లికార్జున్ గారు. నమస్తే మేడం. మల్లికార్జున్ గారు, ఏంటి ఇవాళ అక్కడ గుంటూరులో జరిగిన పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఆ విధంగా దుర్భాషలు ఆడొచ్చా? ముందుగా ప్రైమ్ నేమ్ న్యూస్ వీక్షకులకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నారని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు స్పష్టంగా ప్రజలు వాళ్ళు చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో, లిక్కర్ మాఫియా, భూ మాఫియా, గ్రానైట్ మాఫియా, గూండాయిజం, అలాగే రౌడీయిజం, అదే విధంగా అవినీతి ఆరోపణలు, అదే విధంగా అన్యాయాలు, ఆక్రమణలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టినప్పటికీ వాళ్ళ బుద్ధి, వాళ్ళ తీరు, వారి యొక్క బిహేవియర్ మారలేదని స్పష్టంగా చెప్పొచ్చు మేడం. ఈరోజు స్పష్టంగా అంబటి రాంబాబు గారిని చూస్తే నిజంగా యావత్తు సమాజం గాని, అదే విధంగా రాజకీయ నాయకులు చూసి రాజకీయాలకి రావాలనుకుంటున్న యువతను గాని చాలా సిగ్గుపడాలి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థలో వచ్చినటువంటి నాయకులు హుందాగా వ్యవహరించాలి, హుందాతనంతో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజా సమస్యలు ఉంటే పరిష్కరించాలి. ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల కోసం పనిచేయాలి. అలాంటి ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యి ఉండి అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ గా కూడా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఈ రోజు సంయమనం కోల్పోయి దాదాపు 4 సార్లు సీఎం అయినటువంటి ఒక విజనరీ లీడర్ ఇప్పుడు ప్రస్తుత ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని సింగులర్ గా ఏకవచనంతో మాట్లాడుతూ, బండబూతులు మాట్లాడుతూ, దౌర్జన్యంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మేడం. రాబోయే రోజుల్లో వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవరు, ప్రజలు కూడా గెలవనివ్వడానికి కూడా తావు ఇవ్వరు. ఎందుకంటే వీళ్లకు ఫ్రస్ట్రేషన్ పట్టుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దాదాపు ఈ 18 నెలల్లోనే, అంటే దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలతో పాటు హామీలు కూడా ఇవ్వనటువంటి ప్రతి దాన్ని ప్రజల కోసం సంక్షేమ పథకాన్ని కావచ్చు, అభివృద్ధిని కానీ, డెవలప్మెంట్ ని కానీ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి వాళ్ళకి శవ రాజకీయాలకి, దౌర్జన్యానికి ఇవన్నీ వీళ్ళు తెరలేపుతున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మేడం. ఈ రోజు అదే అంబటి రాంబాబు గారు బండబూతులు మాట్లాడడం పక్కన పెట్టి టీటీడీ సంబంధించినటువంటి కల్తీల్లో లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి సాక్షాత్తు సిట్టు పేర్కొనింది. దాదాపు 250 నుంచి 260 కోట్ల స్కామ్ జరిగింది. ఇందులో దాదాపు 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేశారని, అదే విధంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ ఉందో ఇది తన సంస్థ నుంచి కాకుండా ఇతర సంస్థల నుంచి సరఫరా చేసిందని చెప్పి నిర్ధారణ చెప్పింది. అదే విధంగా సిట్టు యొక్క దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఎన్డీడీబీ కూడా స్పష్టంగా చెప్పింది జంతువుల యొక్క కొవ్వుని లడ్డు తయారీలో వాడారు, హిందువుల యొక్క మనోభావాలను ఈ రోజు కించపరుస్తున్నారని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. లడ్డు వ్యవహారాన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు దేవాది దేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదరణ మనకందరికి తెలుసు. ఈ రోజు టీటీడీ యొక్క బోర్డు మెంబర్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రస్తుత ప్రభుత్వం హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఈ రోజు దేవునికి సంబంధించినటువంటి ఆగమ నియమాలను పాటించడంతో పాటు అన్ని రకాల వర్గాలను గౌరవిస్తూ ఈ రోజు సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళ అజెండాతో ఈ రోజు ప్రస్తుత ఎన్డీఏ కూటమి అభివృద్ధితో ముందుకెళ్తుంటే ఓర్వలేనటువంటి వైఎస్ఆర్సీపీ
నాయకులు రోజు ఒక రాజకీయానికి తెరలేపుతున్నారు. ముఖ్యంగా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేడం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళ తాటాకు చెప్పులకు ఎన్డీఏ కూటమి నాయకులు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన నాయకులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఈ రోజు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వము, కూటమి నాయకులకు భరోసాను కల్పించారు. ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాం మేడం. సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము స్పష్టంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శవ రాజకీయాలకు, గూండాయిజంకి, దౌర్జన్యానికి ఈ రోజు తెరలేపుతున్నారు కదా. మీరు టీటీడీకి సంబంధించి గతంలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా గతంలో ఏ విధంగా అవహేళన వ్యంగ్యంగా చేస్తూ టీటీడీకి సంబంధించినటువంటి ఆగమ నియమాలను పాటించకుండా తిరుమల లడ్డుని ఏ విధంగా అవహేళన చేశారో ఈ రోజు వాటికన్నిటికీ సమాధానాలు చెప్పాలి. సాక్షాత్ ఒక సిట్ ఏర్పాటు చేసి 35 మంది నిందితులను పేర్కొని ఈ రోజు ఎన్డీటీబీ లాంటి సంస్థ కావచ్చు, లేదంటే ఇతరత్ర సంస్థల్లో కూడా లడ్డులో కల్తీ నెయ్యి జరిగిందని వాస్తవం అని చెప్తే ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ కానీ సోషల్ మీడియాలో కల్తీ నెయ్యి జరగలేదని చెప్పేసి ఈ రోజు వాళ్లకు ఫేవర్ గా మాట్లాడి ప్రజలను కూడా మభ్యపెడుతున్నాయి. ఈ రోజు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రజలకు కరెక్ట్ నిజాలను చెప్పాలి. నిజం చెప్పాలంటే మేమే 24/7 లో 18 hours సోషల్ మీడియాలో ఉంటాం మేడం. చదువుకున్నటువంటి ఒక యువ నాయకులుగా కానీ, బీజేపీ పార్టీ యువ నాయకులుగా ఈ రోజు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి సిచ్యువేషన్స్ మాలాంటి వ్యక్తులకే ఏర్పడితే ప్రజలకు ఏది వాస్తవాలో ఏది అవాస్తవాలో తెలుసుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ రోజు ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజాలను మాత్రమే నిర్భయంగా తెలియజేయాలి. కానీ ఈ రోజు అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా తెలియజేస్తున్నారు మేడం. ఇది ముమ్మాటికి పత్రికా యాజమాన్యాలు కూడా గమనించాలి. అది ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు, అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఈ రోజు మా కూటమి, ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల్లో మంచి ప్రభుత్వంగా పేరు సంపాదించింది. రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళకు పుట్టగతులు ఉండవు అని చెప్పేసి ఈ రోజు బూతులతో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అదేవిధంగా మా భాజపా నాయకులను కూడా ఏకవచనంతో పిలిచిన సందర్భాలు ఉన్నాయి మేడం. ఈ రోజు మేము తాటాకు చెప్పులకు భయపడము. ఈ రోజు కేంద్రంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో ఈ రోజు కూటమి ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తుంది. ఈ రోజు మేము ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ఈ రోజు ప్రజల యొక్క కష్టాలు ప్రభుత్వం గుర్తించకపోతే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు మేము వెళ్లి జనతా వారధి ద్వారా వాళ్ళ సమస్యలు తీసుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాల్లో కావచ్చు, దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు తెలియజేసే విధంగా చేరువ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో మా పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల నేతృత్వంలో ప్రజలకు తెలియజేసే ఉద్దేశంలో మేమందరం ముందుకెళ్తున్నాం. ఈ రోజు కేవలం అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇతర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా తమ ఉనికి లేకుండా పోతుందనే ఉద్దేశంలో ఈ రోజు కూటమి ప్రభుత్వంపై అవాక్కులు చివాక్కులు తెలియజేస్తున్నారు మేడం. ప్రజలు స్పష్టంగా ఉన్నారు, ప్రజలు విఘ్నులు. ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వము, ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి, ఎన్డీఏ కూటమి ఇంకా వెల్ఫేర్, అదేవిధంగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటి వాటిని గట్టిగా ఎదుర్కొంటాం మేడం, ధీటుగా బదులిస్తాం మేడం. మల్లికార్జున్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేయడం అనేది సర్వసాధారణమే. సహజంగానే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు, ఒకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ పరిమితులు దాటినప్పుడు అది ప్రజాస్వామ్యానికి అవమానకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షాత్తు 4 సార్లు సీఎం గా పనిచేసినటువంటి గొప్ప విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, అదే విధంగా ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మందిని ఏకవచనంతో మాట్లాడుతూ, బండబూదులతో మాట్లాడుతూ వాళ్ళు నిరాశ నిస్పృహలతో సంయమనం లోపించారు మేడం. దీనికి ఒకటే నిదర్శనం ఏంటంటే, వాళ్ళ నాయకులు ఎవరైతే అధినేత ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కడప రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ఇక్కడ ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకున్నారు మేడం. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని పటిష్టం చేయడం కోసం కావచ్చు, ప్రజల యొక్క
ఆశీస్సులు మా కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళు అడగకుండా కూడా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తున్నాం. ప్రజల కోసమే ఉన్నాం. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనే దాన్ని మేము ముమ్మాటికి అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు మాకున్నాయి. వాళ్ళ పార్టీ ఉనికి లేకుండా పోతుందని చెప్పేసి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగంగా, ఎత్తుగడలో భాగంగా ఎక్కడైతే రాష్ట్రంలో అనిశ్చితిని ఏర్పాటు చేయాలి, శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చెప్పేసి ఈ రోజు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కి వైఎస్ఆర్సీపీ నాయకులు తెరలేపారు మేడం. ప్రజలు మేధావులు ప్రతి ఒక్కరికి విఘ్నులు కాబట్టే వాళ్ళకు 11 సీట్లు ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు సిగ్గు రాలేదు మేడం. రాబోయే రోజులు ఆ 11 సీట్లు కూడా ఇక రావు, మేము రానివ్వకుండా చేస్తాం మేడం ఖచ్చితంగా. కానీ అసలు జరిగింది కూడా అక్కడ చాలా చిన్న గొడవే. అక్కడ ఏం చేశారు, టీడీపీ వాళ్ళు కల్తీ లడ్డు అనే ఒక ఫ్లెక్సీని పెట్టారు. దాన్ని తొలగించే క్రమంలో అంటే అది ఏర్పాటు చేశారని చెప్పేసి అది తీసేస్తుంటే ఆయన ప్రదర్శించిన తీరు, నిజంగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ విశ్లేషకుల్ని, నిపుణుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విస్మయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా. అసలు ఏంటి, పదవిలో ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా దుర్భాషలాడడం అనేది అసలు సమంజసమేనా? అట్లీస్ట్ ఆ పదవికైనా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఈ రోజు ఒకటే మేడం, ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ యువ నాయకులుగా నేను చదువుకున్నటువంటి విద్యావంతుడుగా కావచ్చు, ఒక భారతీయుడుగా, ఒక హిందూగా ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులని జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, అంబటి రాంబాబు గారిని కావచ్చు, లేదంటే ఇతరత్ర నాయకులు పేర్ని నాని గారు కావచ్చు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాం మేడం. ఈ రోజు టీటీడీలో లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందా లేదా అని స్పష్టంగా మీడియా ముఖంకి వచ్చి మాట్లాడమను. నెక్స్ట్ సిట్ యొక్క నివేదికలో పేర్కొన్నటువంటి వాస్తవాల అవాస్తవాలని స్పష్టంగా మాట్లాడమను. అదే విధంగా 60 లక్షల యొక్క కిలోల కల్తీ నెయ్యి చేసిన మాట వాస్తవా కాదా అని చెప్పమను. 250 నుంచి 260 కోట్ల స్కామ్ చేశారు, వాటికి సమాధానం చెప్పమను. అదే విధంగా దర్శనాల యొక్క టికెట్ల రేట్లు ఏ విధంగా దోచుకున్నారో ఈ రోజు ప్రజలకు, మీడియాకు, అదే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క నాయకులకు ఈ రోజు వాళ్ళ సమాధానం చెప్పమను. అదే విధంగా గతంలో తులాభారం అని చెప్పేసి భక్తుల యొక్క కానుకలు ఏ విధంగా శ్రీవారికి ఇస్తే వాటిలో 50% టీటీడీ యొక్క ఖాతాలో ఈ రోజు వాటిని జమ చేయకుండా దాంట్లో స్కామ్ చేసిన మాట వాస్తవం కాదా, దానికి సమాధానం చెప్పమని. అదే విధంగా ఈ రోజు భక్తుల యొక్క కానుకలు ఏదైతే ఉన్నాయో పరకమని కేసులో దానికి దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగింది, వాటికి సమాధానం చెప్పమని అంబటి రాంబాబు గారిని కోరుకుంటున్నాం. ఈ రోజు ఒకటే మేడం, టీటీడీలో చాలా పలు రకాల దొంగతనాలు జరిగినాయి, పలు రకాల స్కాములు జరిగినాయి, లడ్డు యొక్క వ్యవహారాన్ని కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పి సాక్షాత్తు సిట్ చెప్పింది, ఎన్డీటీబీ చెప్పింది, ఇతర నివేదికలు చెప్పాయి. వీటికన్నిటికీ ఫస్ట్ సమాధానం చెప్పవలసిందిగా మీడియా ముఖంగా మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. అదే విధంగా ఈ రోజు గూండాయిజం, రౌడీజంతో ప్రజలను మభ్యపెట్టాలనో, లేదంటే వాళ్ళ సింపతి ద్వారా వాళ్ళ జనాల్లోకి వెళ్ళాలనో ఈ రోజు ప్రజలని అభద్రత భావంలోకి ఈ రోజు తీసుకుంటారు. ఈ రోజు పోలీసులు వాళ్ళ విధిని, నిర్వహణ లోపాన్ని చూపించాలనే ఒక ఉద్దేశము, శాంతి భద్రతలు సక్రమంగా పనిచేయట్లేదని చెప్పి చూపించడం కోసం ఈ రోజు ధర్నాలకు, రాష్ట్ర రోకోలకి, ఈ రోజు గూండాయిజానికి, రౌడీజానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెరలేపారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ స్పష్టంగా పనిచేస్తుంది మేడం, ప్రజల కోసమే పనిచేస్తుంది. రోడ్డు మీదకి వచ్చి ఏది పడితే అది వాగుతూ మాట్లాడి ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటూ ప్రస్తుతటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గాని ప్రజల్ని గాని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం మేడం. ఖచ్చితంగా మీడియా ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలిసే విధంగా మేము ప్రజల్లోకి వాళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలను, వాళ్ళ యొక్క బిహేవియర్ ని ప్రజల్లోకి తీసుకెళ్తాం మేడం. ఖచ్చితంగా గూండాయిజం, రౌడిజం చేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేది ఎవరు లేదు. మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కావచ్చు, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారి నేతృత్వంలో, హోంమంత్రి అనిత గారి సమక్షంలో ఈ రోజు లా అండ్ ఆర్డర్ స్పష్టంగా ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఈ రోజు మేము ప్రతిపక్ష నాయకులను మేము గౌరవిస్తాం. వాళ్ళలాగా వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి వాటితో అన్ని రకాలుగా గూండాయిజం, రౌడీజం చేసి ప్రజలను మభ్యపెట్టి చేసే విధానం మేము లేం మేడం. మా కూటమి స్పష్టంగా ప్రజల కోసమే ఎంపిక అయింది, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. సో ఇలాంటి ఎత్తుగడలు ఎన్ని వేసినా కూటమి యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఆపలేరు మేడం. మల్లికార్జున్ గారు, వైఎస్ఆర్సీపీ ఉనికిని రాను కోల్పోతుంది అని ఏమైనా వాళ్ళకు అనిపిస్తుందా?
అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలే కానీ అభివృద్ధిని చూసి వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? వాళ్ళ ఉనికిని మళ్ళీ చాటుకోవడానికే ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఇంత పెద్ద గొడవలు చేసి ధర్నాలు చేసి రాద్ధాంతాన్ని సృష్టించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా మేము ఉన్నాము, ప్రజల్లో మేము ఉన్నాము అని చూపించుకోవడానికి దాని ఒక వేదికగా చేసుకున్నారు అనుకోవచ్చా? ఒకటి మేడం, స్పష్టంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క విజన్ ఏదైతే ఉందో 2047 వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర లక్ష్యం కోసం ప్రస్తుత ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కావచ్చు, అదే విధంగా కూటమిలో భాగస్వాములైనటువంటి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి చొరవతో ప్రస్తుత ఎన్డీఏ కూటమి అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటున్నామనే ఒక అక్కసుతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్లకు ప్రజలు అధికారం ఇవ్వరు, ఉన్న 11 సీట్లు కూడా మనం కోల్పోతాం, సో మనకు డిపాజిట్లు కూడా రావేమో, సో అనే విధంగా ఈ రోజు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ కి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ రోజు తెరలేపారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మేడం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ స్పష్టంగా ఒక మాట మాట్లాడేవారు, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రాబోయే రోజుల్లో అధికారంలోకి రానివ్వము స్పష్టంగా అని చెప్పి ఆయన చెప్పారు. మేము కూడా ఆ మాటకు కట్టుబడి ఉంటాం మేడం. రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ వచ్చేటువంటి 5-10 సంవత్సరాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నాం మేడం. ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని రకాల అంశాలు, అన్నదాత సుఖీభవ, ఈ రోజు నేను ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వం యొక్క సాయము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాయంతో 6,000 14,000 కలిపి 20,000 యొక్క పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నాం. ఈ రోజు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు పేద బడుగు బలహీన వర్గాలకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 15,000 చొప్పున ఈ రోజు ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి వందనం అమలు చేస్తున్నాం. ఈ రోజు ఆడపిల్లలు, ఈ రోజు ముసలి వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని దీపం 2 పథకం కింద ఈ రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేశాం. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఆడవాళ్ళు అంటే అవలను కాదు సబలను నిరూపిస్తూ ఈ రోజు ఫ్రీ బస్సు స్కీమ్ ను కూడా అమలు చేశాం. అంటే ఈ రోజు మేము సూపర్ 6 లో ఏదైతే అమలు చేశామో పెన్షన్లు కావచ్చు, అంటే అన్ని రకాల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వికలాంగుల పెన్షన్లు కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లు అన్ని పెంచడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అమలు ఇచ్చారో ఆ సూపర్ 6 అమలు కూడా మేము సూపర్ 6 గా అమలు చేశాం కాబట్టి వాళ్ళకు ప్రస్తుత ఎన్డీఏ కూటమి మీద అక్కసు ఉంది మేడం. మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ రవికృష్ణ అక్కడ నుంచి పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ప్రస్తుతం గుంటూరులో ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? ఇప్పుడు ఏమన్నా కొంచెం కంట్రోల్ చేశారా? మరోవైపు ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్నారు పోలీసులు, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆ గుంటూరులో ఆ ఆలయం దగ్గర ఏం జరిగింది? అంటే శ్రీదేవి, ఏదైతే నిన్న ఇక్కడ ఉన్నటువంటి సిల్లిస్ గార్డెన్ అని అంటారు, సిల్లిస్ గార్డెన్ దగ్గర ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీకి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ చెప్పింది ఏంటంటే, ఆ ఫ్లెక్సీలో వైసీపీ ప్రభుత్వం పాలనలో ఏదైతే తిరుమల పవిత్రత ఏదైతే ఉందో ఆ పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ ఈ ఆవునికి సంబంధించిన దాంట్లో మాత్రం అనేక రకాలైన వ్యర్థాల కలపడం వలన పవిత్రత దెబ్బతింది అని తెలియజేస్తూ, అదే విధంగా కూడా 243 కోట్లు టీడీపీకి సంబంధించినటువంటి టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటి కోసం కాజేశారని చెప్పి ఒక ఫ్లెక్సీ చేశారు. ఆ ఫ్లెక్సీ చేసినటువంటి తర్వాత అక్కడికి అంబటి రాంబాబు రావడం జరిగింది. అంబటి రాంబాబు వచ్చి ఆ ఫ్లెక్సీ చూసిన తర్వాత అసలు సిబిఐ అక్కడ ఎటువంటి ఆవు కొవ్వు లేదు, ఫ్యాట్స్ లేవు, కంటెంట్ లేదు అని చెప్పినట్టు నేపథ్యంలో ఇలాంటి వేయటం కరెక్ట్ కాదు, మమ్మల్ని బదనాం చేయడానికి వేస్తున్నారు, ఇది 24 గంటల లోపల వీటిని ఈ ఫ్లెక్సీని తొలగించుకోనట్లయితే మాత్రం నెక్స్ట్ నేను 24 గంటల తర్వాత నేనే వస్తాను, నేనే వచ్చి చించి వేస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం అయితే మాత్రం అక్కడ సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నటువంటి సందర్భంలో టీడీపీ వాళ్ళకైతే మాత్రం ఆయన ఆ వెంకటేశ్వర ఆలయం నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీని అయితే మాత్రం ఆయన దించేస్తాడని తెలిసిన అక్కడ పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అక్కడికి రావడం, ఆ తర్వాత వస్తున్నటువంటి సందర్భంలో ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో అక్కడ టీడీపీకి వైసీపీకి సంబంధించిన నాయకుల మధ్యన అయితే కొంత ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు అయితే వచ్చి ఘర్షణ కాకుండా చూశారు. అయితే ఇప్పుడు ప్రెజెంట్ పొజిషన్ ఏంటంటే
అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పి టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇప్పుడు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఆపరేట్ సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు మీద అసభ్యకరమైన పదజాలాలు వాడాడు అని వాడటంతో ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొద్దిగా ఎస్పీకి అయితే కంప్లైంట్ ఇచ్చారు. 24 గంటలు అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. రైట్, మల్లికార్జున్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమైనప్పటికీ అసలు ఒక సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా దుర్భాషలాడడం అనేది చాలా అసభ్యకరంగా ఉంది. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుకోవడం అనేది రాజకీయ నిపుణులు కూడా దీనిపైన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంబటిపైన చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.